నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఒక సందేహం. మామూలుగా అందరు కోటీశ్వరులు అవలేరు, కొంతమందే అవుతారు. అసలు ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కోటీశ్వరులు అవడానికి అవకాశం ఉందంటారు? మంచి విషయమే మీరు అడిగింది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం, జన్మ నక్షత్రం, ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్కరు మహర్జాతకులని చెప్పుకుంటుంటారు. కానీ ఇది అసలు విషయం ఇది కాదు. నక్షత్రాలు 27 నక్షత్రాలలో ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కోటీశ్వరులు అవుతారు అనే దానికన్నా కూడా బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అంటే మనకు పుట్టినటువంటి సమయమే. ఇది శుభ సమయం లేదా అశుభ సమయం. ఇంకా చెప్పాలి అంటే మీరు అన్నట్టుగా పుట్టినటువంటి జాతకుని యొక్క ప్రభావం, నక్షత్రము, అలాగే లగ్నము, వీటితో పాటు లగ్నం అనేది ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం. లగ్నం అంటే టైం బాబు, టైం అంటారు. ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే గుడ్ టైమా, బ్యాడ్ టైం అంటారు. మనం ఏమంటామంటే పుట్టిన తలరాత అంటారు. ఏమంటారు? పుట్టిన తలరాత. అంటే ఆ పుట్టినటువంటి ఆ జాతకుడు మహర్జాతకుడు అని మనం చెప్పాలి అంటే ఆ పుట్టి లగ్నం అనేది ఇంపార్టెంట్. ఆ లగ్నాన్ని బట్టి గురువు ఏ ఇంట్లో ఉన్నాడు, లేదా శుక్రుడు ఎక్కడున్నాడు. ఇంకా చెప్పాలి అంటే సపోజ్ కుంభ లగ్నం. ఇక్కడ మనకు లగ్నాలు 12 లగ్నాలు ఉంటాయి. మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, మకర లగ్నం, కుంభ లగ్నం, మీన లగ్నం. ఇవి 12 గంటలు. సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు 12 గంటలు. ఇది సవ్యకాలం అంటారు, రైట్ క్లాక్ అంటారు. అయితే అక్కడ ఏ ఇంట్లో పుట్టేది అనే దాన్ని బట్టి, ఆ లగ్నాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం నిర్ధారణ చేయాలి. అసలు మనం చూసినా చూడకపోయినా కూడా కుంభలగ్నం అనుకుందాం. కుంభలగ్నంలో శుక్రుడు ఉండి జన్మించిన, కుంభలగ్నంలో గురువు ఉండి జన్మించారనుకోండి, లేదు కుంభలగ్నంలో గురువు శుక్రులు ఇద్దరూ ఉండి జన్మించారనుకోండి, అతను జన్మతః మహర్జాతకుడు, కోటీశ్వరుడు అని చెప్పచ్చు. ఎలా కోటీశ్వరుడు అంటే తల్లి కడుపులో గర్భంలో పడగానే ఆ పుట్టినటువంటి సమయం నుంచే వాళ్ళ జీవితాలు మార్పులు అనేది మొదలవుతాయి. మొదలై అన్ని రంగాలలో, అన్ని విషయాలలో తన తల్లిదండ్రులు చేసేటువంటి పనులు, అది వ్యాపారం కావచ్చు, జాబు కావచ్చు, లేదంటే ఏదైనా సరే, లేదా వ్యాపారమే అనుకుందాం, వాళ్ళు ఏది చేస్తున్నారో ఆ రంగంలో వాళ్ళకు కలిసి రావడం ప్రారంభమవుతుంది. అలాగే ఇంకా ఆ అబ్బాయి కానీ లేదంటే అమ్మాయి కానీ ఎవరైనా సరే, ఇంకా అందులో చెప్పాలి అంటే అమ్మాయి పుట్టింది అనుకోండి, చాలా అత్యంత వేగంగా కలిసి వస్తుంది. అంటే శతశీఘ్రమేవ ఉన్నతాభివృద్ధి రస్తు. అంటే మాయలాగా, ఒక మాయలాగా వాళ్ళు ఉన్న పలానా కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంత స్పీడ్గా ఉంటుంది అమ్మాయి పుట్టి. అయితే ఆమె పుట్టిన టయాన్ని బట్టి మాత్రమే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటున్నాం. ఆ లగ్నాన్ని బట్టి, జన్మించిన సమయాన్ని బట్టి వాళ్ళు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతూ, వాడు పుట్టి పెరుగుతూ వస్తూ ఉంటే వాళ్ళు కుటుంబం అనేది ఆర్థిక పరంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఉంటుంది. గృహయోగాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాహన యోగం కావచ్చు, లేదంటే పొలాలు కావచ్చు, లేదా మన కంపెనీలు కావచ్చు, చేసే వ్యాపారాలు, బిజినెస్లు ఏవైనా సరే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ, అలాగే వీడు ఒక వయసుకు వచ్చేటప్పటికి వాడికే తెలియదు ఏమని, ఎక్కడెక్కడ మన వ్యాపారాలు ఉన్నాయి, ఎక్కడ ఎంత పొలాలు ఉన్నాయి, మనకు ఎంత ఆస్తులు ఉన్నాయి అనేది కూడా అంత అవగాహన లేనంత అభివృద్ధి చెందిపోతారు. ఎటు చూసినా వాళ్ళ వ్యాపకమే. వాడు విలాసాలలో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. వాడికి ఇంకా ఆస్తుపాస్తుల గురించి తెలియదు. అలా వాడు పుట్టుక అనేది వాడి కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. మనము ఇందాక మీరు అన్నారు కోటీశ్వరులు అనేది కాదు, అందుకంటే మించి కూడా.
మిలినియర్, బ్రిలినియర్, ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్లో ఇవన్నీ వాటి చెప్పుకోవాలంటే అది ఒక్క మాటలో మహర్జాతకుడు అని అంతే. అది ఎంతవరకైనా వాడిని అభివృద్ధి స్థాయి అనేది పెరిగిపోతూనే ఉంటుంది తప్ప వాడు మట్టి పట్టుకున్న బంగారమే. చాలా మంది ఏమనుకుంటారంటే మనం చెప్పే వాటిని కామెంట్ కూడా చేస్తారు, మట్టి పట్టుకుంటే బంగారం ఎలా అవుతుంది, మరి నేను మట్టి పట్టుకుంటా మరి బంగారం అవుతుంది చూపించు అనే వాళ్ళు ఉంటారనమాట. అయితే ఇక్కడ దాని యొక్క సామెతను పెద్దలు పెట్టినటువంటి ప్రతిదీ కూడా పెద్దల మాట సద్దన్న మూట అంటే చల్లగా ఉంటుంది అంటే పాజిటివ్ అని అర్థం. అయితే ఏమిటి దాని యొక్క మట్టి పట్టుకుంటే బంగారం అంటే ఇప్పుడు ఒక స్థలం ఉంది, ఒక 100 గజాలు అనుకుందాం. ఆ స్థలాన్ని మనము అమ్మకానికి వచ్చింది, మనం అదృష్టవంతులం కాబట్టి మన దగ్గరికి వచ్చింది. అది ఒక 25 లక్షలు పెట్టి కొన్నాం అనుకుందాం, ఒక 25 లక్షలు పెట్టి కొన్నాం అనుకుందాం. ఏది 100 గజాలు, అంతకడతో ఉండదు. కొన్ని ప్రాంతాలలో మనం మామూలుగా ఒక 25 లక్షలు పెట్టి కొన్నాం అనుకోండి. ఇది మన చేతికి వచ్చిన తర్వాత ఒక నెల తిరక్కదలికే మనం ఒకవేళ అమ్మదలుచుకున్నాం అనుకుందాం, లేదంటే ఎవరైనా వచ్చి అడిగే అవకాశం కూడా ఉంది. ₹1,00,00,000 పోయే అవకాశం ఉంది. మళ్ళీ ఒక నెలలోనే ₹1,00,00,000 పోయే అవకాశం. అది అందరి చేతుల్లో ఉంటే కాదు, ఈ మహర్జాతకుడు అనేవాడు కొనడం వల్ల ఆ స్థలాన్ని ఎవరైనా మళ్ళీ అమ్మదలుచ అంటే వ్యాపారమే అనుకుందాం, తను వ్యాపారం చేస్తున్నాడు, బిజినెస్ కొన్నాడు, దాన్ని మళ్ళీ అమ్మాలనుకున్నాడంటే వీడి చేతి నుంచి ₹1,00,00,000 పలుకుతుంది. 25 లక్షలు ఎక్కడ, ₹1,00,00,000 అమ్మేశాడు. ఈరోజు 25 లక్షలు కొన్నాడు, మళ్ళీ నెలకి దాన్ని అమ్మితే ₹1,00,00,000 పోయింది విలువ. 75 లక్షలు ఆదాయం వచ్చింది, లాభం వచ్చింది. అప్పుడు బంగారం కూడా ఎక్కడ అంత విలువ వస్తుంది, దానికంటే మించి ఉంది. అట్లా వాడు ఎన్ని ఎకరాలు కొంటే ఇంకా కూడా చెప్పాలంటే ఇందాక మనము బిలియనియర్ అన్నాం కదా, అదే ఒక 5 ఎకరాలు కొన్నాడు అనుకుందాం. వాడికి తెలియదు ఇది ఇక్కడ రోడ్డు వస్తుంది, ఇది హైవే అవుతుంది, ఇది మెయిన్ అవుతుంది అనేది వాడికి తెలియదు. 5 ఎకరాలు కలిపి ఒక ₹1,00,00,000కో లేదంటే 50 లక్షలకో కొనేశాడు. ఆ కొనిన తర్వాత ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో రోడ్డు పడిపోయింది, మెయిన్ రోడ్డు, హైవే రోడ్డు పడింది. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే దాన్ని బిట్లుగా అన్ని 100 గజాలు కావచ్చు, 200 గజాలు కావచ్చు, అన్ని మొత్తం 5 ఎకరాలని కొనేస్తాడు అని ఇంట్లోకి ఏర్పాటు చేసేస్తాడు. అట్లా ఎన్నో వెంచర్ లాగా ఏర్పాటు చేస్తాడు. చేసేసి వాడు అమ్మితే ఏమవుతుందంటే కొన్ని వేల కోట్లు వచ్చేస్తుంది, లేదా 100 కోట్లైనా వచ్చేస్తుంది. వాడు పెట్టి కొన్నది ₹1,00,00,000, కానీ 100 కోట్లు వచ్చేసింది. ఉన్న పలానా వాడు ఒక 6 నెలలు కాకపోతే ఒక సంవత్సరం అనుకుందాం, లేదా 2 సంవత్సరాలు అనుకుందాం, ₹1,00,00,000 ఎక్కడ, 500 కోట్లు 1000 కోట్లు ఎక్కడ, ఎలా వస్తుంది? ఉన్న పలానా సంపాద ఇదేనన్నమాట. అంటే అదొకటే అని కాదు, ఏదైనా సరే అదృష్టం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఆ విధంగా మహర్జాతకుడు అంటే కోటీశ్వరుడు కావాలి అంటే మనము ఈ నక్షత్రంలోనే పుడితేనే అవుతారనేది కాదు, పుట్టినటువంటి సమయాన్ని బట్టి అవుతారు, నక్షత్రాన్ని బట్టి కాదు. అయితే ఆ నక్షత్రం యొక్క ప్రభావితం ఏమిటి అంటే వాళ్ళ కొంత స్వభావాలని కూడా అది నిర్ధారణ చేస్తుంది. అదే మీరు సమయాన్ని బట్టి అన్నారు. మెయిన్ ఇంపార్టెంట్ పుట్టిన సమయమే తలరాత. బిడ్డ వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ, ఎవరి జీవితమైనా సరే అది ఏ నక్షత్రమైనా కానీలే, అరే నేను మంచి నక్షత్రము, మంచి రాశి నాది, మరి నేను ఎంత చేసినా కష్టపడుతున్నా, ఎంత చేసినా అభివృద్ధి చెందలేకున్నాను అని మనం అనుకుంటాం. ఏదో అవతల వాడు ఇందాక మనం చెప్పాం కదా మహర్జాతకుడు, వాడు పుట్టిన నక్షత్రమే సరైన నక్షత్రం కాదు, మంచిది కాదు నక్షత్రం. కోట్లు సంపాదిస్తున్నాడు, కోట్ల ఆస్తులకు పడగలెత్తాడు. వాడిని చూస్తే మనం ఏమనిపిస్తుంది, నేను అన్ని విధాల నేను మంచివాడిని, మంచి నక్షత్రంలో పుట్టాను, మంచి రాశిలో పుట్టాను, నేను ఏం చేసినా అభివృద్ధి లేదు, కష్టమే అవుతుంది, నష్టపోతున్నాను. వాడు నక్షత్రము మంచిది కాదు, వాడు రాశి మంచిది కాదు, వాడు ఎలా అభివృద్ధి చెందుతున్నాడంటే వాడు పుట్టినటువంటి తలరాత అనేది ముఖ్యమైనది. తలరాత ఏమిటి? తలరాత చెప్పే నేనైనా సరే, చూసే ప్రేక్షకులైనా కానీ విధి రాత, తలరాతను ఎవ్వరూ మార్చలేరు. అయితే ఆ తలరాత అనేది మనం పుట్టిన
సమయము, మన జీవితాన్ని మనల్ని బిచ్చగాని చేయాలన్నా లేదు మనల్ని కోటీశ్వరుని చేయాలన్నా పుట్టిన సమయం మాత్రమే శాసిస్తుంది. ఓకే, సమయం అంటున్నారు కాబట్టి అంటే ఉదయం పూట పుట్టిన వాళ్ళు అవ్వచ్చా, రాత్రి పుట్టిన వాళ్ళు అవ్వచ్చా? మంచి మాట మీరు అన్నది. దీంట్లో కూడా చాలా చైన్ సిస్టమ్ ఉంటుంది. చైన్ సిస్టమ్ అంటే మనం ఊహించేది ఒకటి, దైవం నిర్ణయించేది ఒకటి. ఇక్కడ మనము లగ్నం అని చెప్పాం కదా, ఈ లగ్నాల్లో కూడాను శుభ లగ్నాలు అంటే ఆ లగ్నం యొక్క స్వభావాలు మాత్రమే నిర్ధారణ అవుతాయి. ఈ మేష లగ్నంలో పుడితే ఆ మనస్తత్వం ఏమిటి ఒకటి, కుంభ లగ్నంలో పుడితే తన మనస్తత్వం ఏమిటి అనేది ఒకటి. అయితే ఇందులో పుట్టిన ఆ సమయాన్ని బట్టి ఆ లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలని బట్టే మనము ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మహర్జాతకుడా లేదు నష్టజాతకుడా అనేది కూడా నిర్ధారణ చేయాలి. రెండోది ఇదే కాకుండా ఇందాక మీరు అన్నట్టుగా పుట్టిన లగ్నానికి రెండో ఇంట ధనస్థానం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధనస్థానంలో ఎవరున్నారు అనే దాన్ని బట్టి కూడా మనం నిర్ధారణ చేయాలి. ఇదంతా జాతక విశ్లేషణే తప్ప వన్ సైడ్ గా ఏది చెప్పకూడదు. వన్ సైడ్ అంటే నక్షత్రం సైడ్ నుంచి చెప్పకూడదు, లేదంటే రాశి సైడ్ నుంచి చెప్పకూడదు, లేదంటే ఒకటి లగ్నం సైడ్ నుంచి చెప్పకూడదు. ఇవన్నీ కాదు, మన పుట్టిన సమయాన్ని బట్టి గ్రహాలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, వాళ్ళు కలగ చేసేటువంటి శుభాలు ఏమిటి, అలాగే యోగాలు ఏమిటి, అలాగే అశుభాలు ఏమిటి అనేది కూడా మనం చూసి నిర్ధారణ చేసి చెప్పాలి. నువ్వు మహర్జాతకుడివి, నువ్వు కోటీశ్వరుడు అవుతావు, నువ్వు మట్టి పట్టుకున్నా బంగారమే అవుతుందని ఇది మనం చెప్పాలి. లేదు ఆ పుట్టిన సమయాన్ని బట్టి గ్రహాలు అనుకూలత లేవనుకోండి, అది కూడా చెప్పడం జరుగుతుంది. నువ్వు ఎంత చేసినా కూడా వృధా అవుతుంది, నష్టపోతావు. ఇంకా చెప్పాలంటే కుటుంబం అంతా కూడా ఉన్న ఆస్తులు పాస్తులు అన్ని కూడా పోగొట్టుకొని రోడ్డున నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కూడా తెలిసిపోతుంది. ఓకే, అలాంటప్పుడు ఏమిటి, ఈ మహర్జాతుడికి మనం చేయాల్సిన అవసరం లేదు పరిహారాలు, రెమెడీ. బాగలేని వాడేంటి, వాడి యొక్క స్థితి దీనాతి దీనంగా అన్నిటికీ అష్ట కష్టాలు పడకుండా ఉండడానికి దానికి సంబంధించి ఏదైనా సరే పరిహారం, రెమెడీ బాగుండడం కోసం. అలాగే రాత్రికి వాడు కోటీశ్వరుడు కాడు, కానీ కొంతవరకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏటికి లోటు లేకుండా అతను అభివృద్ధి చెందుతూ ఉండడానికి కోసమై దానికి ఒక రెమెడీ చేయొచ్చు. దాన్ని ఒక స్థాయికి గొప్ప స్థాయికి తీసుకుపోలేకపోయినా అటని కష్టాలు పడుతూ నష్టాలు పడుతూ భిక్షగాడు కాకుండా వాడిని ఒక పొజిషన్లో నిలబెట్టచ్చు ఆ రెమెడీ తోటి. ఓకే గురుగారు, ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కోటీశ్వరులు అవుతారనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వేజన సుఖినో భవంతు.